హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఉగ్గాని అండి. ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ నా స్టైల్‌లో ఎలా చేసినానో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఎక్కడ తిన్నారో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసేర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్‌కు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 50 గ్రామ్స్ వరకు పుట్నాలు అందులో యాడ్ చేసుకోవాలి. 5-6 వరకు ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 7-8 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మీ కారం బట్టి తీసుకోండి ఎండుమిరపకాయలు కూడా. చిటికెడు పసుపు వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా రావాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న పౌడర్ మొత్తం పక్కకు ఒక గిన్నెలో పెట్టేసుకొని అదే మిక్సీ జారులో 5-6 వరకు పచ్చిమిరపకాయలు ఇలా తెంచుకొని అందులో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కడుక్కొని అందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదు. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని బొరుగులు చూద్దామండి. బొరుగులు అంటారు, పేలాలు కూడా అంటారు. మంచి పెద్ద బగోన తీసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నాను బొరుగులు మొత్తము. 1/2 కేజీకి మసాలా చూపించాను మీకు. ఈ విధంగా వాటర్లో మొత్తం బాగా నానబెట్టాలండి. నానబెట్టాలంటే పెట్టేసి వదిలేయడం కాదు. మంచిగా దాంట్లోకి మునిగే వరకు వాటర్ నిండా ఉండాలి. ఈ విధంగా చూడండి, చేత్తోని మొత్తం లోపటి వరకు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. మనం రెసిపీ పోపేయడం కాదండి, మెయిన్ మనం చేసేది దీంట్లోనే ఉంటుంది, కడిగే దాంట్లోనే ఉంటుంది. అది బాగా 2-3 సార్లు చూడండి. ఈ విధంగా మొత్తం మంచి కడుక్కోవాలి. ఇది ఎప్పుడు కడుక్కోవాలంటే మనం పోపుకి మసాలా రెడీ చేసుకొని పోపుకి వేసుకునే మధ్యలో ఇది రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కడుక్కున్న తర్వాత కొంచెం కొంచెం చేతిలో తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ లెవెల్ అనేది పోకూడదండి, కొంచెం తడిగా ఉండాలి. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లకు మొత్తం తీసేసుకోండి. ఎప్పుడైనా గమనించండి, బాగా మనం కడిగేటప్పుడు పెద్ద బగోన తీసుకొని దాంట్లోకి మంచిగా నానబెట్టుకోవాలి. మొత్తం అంటే లోపటి వరకు బాగా పోవాలి. అప్పుడే మంచిగా కుల్లగా ఇట్లా మెత్తగా వస్తుంది. ఇది మాత్రం గమనించండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కేజీకి 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి 2 చిటపటలు ఆడిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని 2-3 మీడియం సైజు ఉన్నవి ఆనియన్స్ ఆమ్లెట్ కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి. 2-3 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక దాంట్లో 2 కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, క్యారెట్ 2 ఇలా చిన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే అవసరం ఉండదండి, పచ్చివాసన పోతే సరిపోతుంది. టమాటాలు 2 మీడియం సైజువి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది ముందుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో యాడ్ చేసేసుకోవాలి. కారం మీ రుచికి తగినంత తీసుకోండి. మనం పేస్ట్ కారం చూసి వేసుకోండి. ముందు మనం పుట్నాల పప్పులో కూడా మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నాం, మళ్ళీ ఎండుమిరపకాయలు వేస్తున్నాము. కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొరుగులు కూడా అందులో యాడ్ చేసేసుకొని ముందుగా పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఎక్కువ వేడి కాకూడదండి, మళ్ళీ బొరుగులు మొత్తం గట్టి పడిపోతాయి. కొంచెం హీట్ అయితే సరిపోతుంది, కడాయి హీట్ అయితే సరిపోతుంది, బొరుగులు కాదు. అప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. కలర్ కూడా స్పైసీగా ఉంటుందండి. స్పైసీ కొంచెం తక్కువ తినే వాళ్ళంటే నేను వేసేవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. స్పైసీగా ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయిందండి. ఉగ్గాని అంటేనే మెత్తగా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. మనం కడిగే విధానం బట్టే మనకు ఉగ్గాని రెసిపీ అనేది రెడీ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే షేర్ చేసుకోండి ఈ వీడియోను. మళ్ళీ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటే ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.